ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 27/5/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు విశేషం ఏంటంటే వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం రెండు కలిసి ఉన్నాయి. వాళ్ళ ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసం ఉదయం 8:32 వరకు అమావాస్య ఉండి తదుపరి గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. పాడ్యమి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు తదుపరి విధియ కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 12 గంటల నుంచి 1:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు, తిరిగి రాత్రి 11:07 నుంచి 11:51 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 7:44 నుంచి 9:10 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:41. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి 2:51 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతోంది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ధనయోగం, వాక్చాతుర్యం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, శుభకర సంతాన వార్తలు, వృత్తి ఉద్యోగాదుల లాభం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభతి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకి లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభతి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబంలో మంచి ఆశించినటువంటి శుభయోగాలు, వైవాహిక జీవనానందం, శుభకర ఆస్తి పంపకాలు, సోదరుల మైత్రి, విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఈ రోజు మీకు శుభదినంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలవంతమైనటువంటి ఆనంద స్థితి, వ్యాపారంలో మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చును. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలు కూడా లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడు, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలవంతమైన శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మద్యపాన సేవన చేసి ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనవసరపు ప్రేమ కలాపాలు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కష్టకాలమే. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, తొందరపాటుతనం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, లేనిపోని అపరాధాలు చేయడం, అనవసరమైన విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుకోవడం, కళాకారుల క్రీడల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలకి ఇబ్బంది, రైతన్నులకి నష్టము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం ఏది కూడా మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. చెప్పుడు మాట వినకండి, అనవసరమైనటువంటి డబ్బులు పెట్టుబడి పెట్టకండి, ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఫార్మా, సిమెంట్, ఐరన్ వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి జ్యోతిష్య పనికి నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనవసరమైన రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, లేనిపోని అనవసరపు వాగ్వివాదాలు, చికాకు, వెనుకడు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం ఉదయం 9:51 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, బెంచమిన ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సినిమా ప్రపంచంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, ముఖ్యంగా రైతన్నలకి పంట లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా సైట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, ఆనంద యోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవి చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, కుటుంబ వ్యవస్థల అనుకూలత, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కావచ్చు, లేదా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ధనము తిరిగి రావచ్చు. సోదరుల మధ్య ఆప్యాయత, అనుకూలంతో వల్ల కోర్టులో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిపోయి కోర్టు నుంచి రావాల్సిన ధనము కానీ, ఆస్తులు కానీ మీకు రావచ్చు. మాతాపితల సౌఖ్యం ఉండే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం ఉంది. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా మంచి లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు. ఈవెంట్ వారికి, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభము. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విందువినోదాదులు పాల్గొనే అవకాశం, శుభవార్త శ్రవణం. ఇదంతా మీకు చాలా ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి అదృష్ట యోగం, ఖచ్చితంగా సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, వివాహాదినిచ్చే తాంబూల అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగం మార్పు కూడా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, నూతన గృహయోగము, స్థల లాభము, రైతన్నలకి పొలం లాభము, పూలు పళ్ళు కల్పించే వారికి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి వృద్ధి, ఆడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి బలంగా కనబడుతుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగం, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, మంచి వ్యక్తిత్వము, ఆనంద యోగము, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఎవరైతే అవమానం చేశారో వారి నుంచి గౌరవాన్ని స్వీకరించే సద్గుణం, రాజకీయ లాభం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజంతా మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పర్వాలేదు, కొంత స్వయంకృత అపరాధాలు ఉంటాయి, కానీ జాతకంలో మాత్రం మీకు ఆకస్మిక ధనయోగము, ఆరోగ్య లాభము, ఆనంద యోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, విద్యాలాభము. మరి స్వయంకృత అపరాధాలు ఏంటంటే దుష్టుల సావాసం, అనవసరంగా ఒంటరి ప్రయాణం, చిన్న చిన్న విషయాలకి టెంపర్మెంట్ పెరిగిపోవడం, ఆవేశం, అతి ఆవేశం మీకు కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ విషయంలో పర్వాలేదు, మంచిదే, కానీ అనుకున్న చోట మీ ఉద్యోగ బదిలీ ఉండకపోవచ్చు. బట్ కొంత అనుకూలవంతమైన చోటికి మాత్రం ఉద్యోగ బదిలీ ఉంటుంది. కావలసిన చోట రాదు, కానీ ఎక్కడైతే బదిలీ అయిందో అక్కడ మీకు ప్రశాంతత ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మీకు పర్వాలేదు, దూరం నుంచి కొద్దిగా దగ్గరకు వచ్చిందిలే పర్లేదు అనుకునేటువంటి భావన ఉంటుంది. ఉద్యోగ బదిలీలు ఉంటాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉన్న చోటనే హైక్ ఉంటుంది, కానీ మీకు సంతృప్తి ఇచ్చేటువంటి హైక్ ఉండకపోవచ్చు. ఎవరైతే శత్రువు ఉంటారో వాని కింద పని చేయాల్సి వస్తుంది, అది చూసుకోండి. కానీ ఉద్యోగుల హైక్ ఉంటుంది, పర్వాలేదు, స్థానబలం ఉంటుంది, మంచి యోగం ఉంటుంది, ఆనందకరమైనటువంటి సంపద. ఇంకా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం. తప్పకుండా మీరు కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోతే తప్పకుండా మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి కార్యాచరణ ఈ రోజు ఉంటుంది. అనుకున్నది సాగే అవకాశం అంటే దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆశించినటువంటి ధనయోగం ఉంటుంది, మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం. ఏదైనా సరే మంచి కార్యాచరణ, బుద్ధిబలం, వికాసం, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం లాంటివి కూడా ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. అయితే భగవద్గీత పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇదంతా మీకు శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా ఆనందకరమైన సంపద, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సినటువంటి ధనాన్ని రప్పించుకోవడం, ఇవ్వాల్సిన అప్పుల బాధను విముక్తులవ్వడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, నూతనమైనటువంటి గృహాన్ని కొని స్థలము గాని పొలము గాని కొనుగోలు చేయడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత, ఆర్థిక లాభం, మహిళా మండలికి శుభకరమైనటువంటి యోగం, సీనియర్ సిటిజన్స్ కి లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈరోజు
మంచి అనుకూలత ఆనంద యోగాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. శత్రునాశనం, మిత్రలాభం, ప్రేయసీ ప్రియుల సఖ్యత, చిరునాటి స్నేహితులు కలుసుకోవడం, విడిపోయినటువంటి వ్యక్తులు, దంపతులు, ప్రేమికులు మళ్ళీ కలిసే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ నడిపోదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా లాభాలు ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోటి తగాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అనుకూలవంతమైన ఉద్యోగ స్థితి పొందుకోవడం, ధైర్యవంత నిర్ణయాలు తీసుకోవడం, పోగొట్టుకున్న గౌరవాన్ని, స్థలాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభతి. ఈ రోజు ప్రశాంతత, ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో సమాగమం, ఆనంద యోగం, వస్తులాభము, వాహన యోగము, గొప్పవారితో పెద్దవారితో పరిచయము, కుటుంబ సభ్యులతో మంచి మాట తీరు వల్ల ఆస్తి పంపకాలు, కోటి వదలు సమసిపోవడం, సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, పెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ, విదేశాల్లో కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ మార్పు మీకు శుభాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు, మంచి పట్టుదల, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. మంచి వ్యక్తులతో పరిచయం, అభివృద్ధి బాగా కనబడుతుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత. ఆర్థిక విషయాలు వెసులుబాటు, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. షేర్ మార్కెట్ లో కూడా కలిసి వచ్చే అవకాశాలు. విదేశాల, స్వదేశాల్లో కూడా విద్యాభివృద్ధి బలంగా ఉంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాది లాభాలు, శత్రునాశనం, మిత్రలాభం. అయితే మధ్యాహ్నం తదుపరి చెప్పుడు మాటలు వినడం వల్ల అనవసరమైనటువంటి ధన నష్టాన్ని పొందుకుంటారు. అనవసరపు ఆవేశానికి లోనే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తదుపరి కొత్త కార్యాచరణ చేయకండి. కొత్త వాళ్ళతో మాట్లాడడం, అనవసర వివాదాలు వెళ్ళడం, అవతలి వాళ్ళు మాట్లాడుతున్న విషయాన్ని బట్టి మీరు మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే బంధాలు తెగిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని అవరోధాలు ఉంటాయి. మధ్యాహ్నం తదుపరి మీకు అంటే 3 తర్వాత కాస్త మౌనంగా ఉంటే శుభకరం, మంగళప్రద, ఆనంద యోగాలు ఉంటాయి. కానీ మధ్యాహ్నం వరకు ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. పొలం కొనుగోలు చేయడం, వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కోటి వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం. సాయంత్రం పూట విదేశాన్ని ఏముంటది కదా, కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీరు ప్రయాణం చేయండి, బాగుంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పెట్రోలియం, బేకరీ పదాలకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి కూడా అనుకూలమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కాస్త మధ్యాహ్నం తదుపరి అంటే 3 గంటల తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణం, మౌనం. మధ్యాహ్నం 3 నుంచి షట్ అప్ అంతే, ఇంకా వేరే చేయొద్దు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అవి దృష్టిలో పెట్టుకోండి. భగవంతుని ఆరాధన మీకు నిశ్చలమైన దృఢ ఆనంద సిద్ధిని కలిగిస్తుంది. అలాగే భగవద్గీత 9 నుంచి 11 అధ్యాయాలు, 9, 10, 11 అధ్యాయాలు చదవండి చాలు. మీరు ఎలా ఉండాలో మీకు ఆ అధ్యాయాలు చెబుతాయి, అంతకుమించి వేరే అక్కర్లేదు. ఈ రాశి వారి జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం అంటే వీరిది ఆకస్మిక ధనప్రాప్తి, పట్టుదల, కార్యశీల, కుటుంబ సఖ్యత, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, గృహయోగం, పొలము లాభం, ధనయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు దూదం వల్ల ధనప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాల ఉద్యోగం పొందడం, మనోదృఢ నిశ్చయం, మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగిత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోటి వివాదాల సమస్య అదృష్ట యోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, కొత్త కాంట్రాక్ట్ లభించడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, విదేశీయాన, తీర్థయాత్ర సేవన, కుటుంబ సఖ్యత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.